93 సర్వే నంబర్ వచ్చేసి మా సూత్రం భూముల్లో ఒక భాగం. ఈ సర్వే నంబరు అనేక డాక్యుమెంట్ల ద్వారా మా వాళ్ళు 1943లో కొనేది వాస్తవం. అంటే అప్పటికి ఆ చెరువు వచ్చేసి మా చేతికి ఈ భూమి 43 వచ్చే లోపలే ఈ చెరువు అనేది కట్ట తెగిపోయింది. లేదు, అప్పటికి ఎప్పుడు తెగిపోయిందో మాకు తెలియదు. అది పోయిన తర్వాత మా చేతికి వచ్చిన తర్వాత మేము దాన్ని మొత్తం టోటలీ కల్టివేషన్ చేసినాం. కల్టివేషన్ నడుస్తుంది. పోనీ ఈ చెరువు ప్రైవేటు వాళ్ళు నిర్ణయించుకునేది కాబట్టి ఈ సోత్రం భూముల్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనేది లేదు ముఖ్యంగా. అప్పుడు ఈ చెరువు వాళ్ళు ప్రైవేట్ చెరువు కానీ వాళ్ళ భూములకు అవసరం నిమిత్తం ఆ రోజుల్లో ఈ చెరువు కట్ట వేసుకొని చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నట్టుంది ఆ భూముల కోసమే. అంతేగాని దీనికి కొంతమంది బ్రిటిష్ కాలంలోనే ఉందో అది ఇదే అని అంటున్నారు. కానీ మనకి ఆ బ్రిటిష్ కాలం నాటి ఇవి మనకి తెలియవు. అప్పటికే చెరువు ఉంది కాబట్టి మాకు సూత్రం కింద మాకు అమ్మిండేది వాస్తవం. ఈ చెరువు కాన్సెప్ట్ అది మేము సాగు చేస్తున్నాం. దాంట్లో నీళ్ళు ఎటువంటి పరిస్థితులకు నిలబడేది లేదు. దాని కింద ఎక్కడ సాగు కూడా లేదు. అది ఈరోజు ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతాయనేది కూడా లేదు చెరువు విషయం. అది ముఖ్యంగా ఇంకొక విషయానికి వెళ్తే 1943 సంవత్సరం మా పెద్దలైనటువంటి నూతేటి హనుమంతప్ప, చిన్నరామప్ప, వెంకటరమణప్ప, నరసింహారెడ్డి వీళ్ళు నలుగురు కలిసి 1943లో మేము కొన్నాం. కొనిన తర్వాత 1979లో ఎస్ఆర్ నంబర్ 47/1/177 అంతే కింద మేము 79లో మేము అప్లై చేశాం సెటిల్మెంట్ ఆఫీసర్. అప్లై చేస్తే సరైనటువంటి సమాచారం లేక ఆ రోజుకి మా పిటిషన్ త్రోసిపుచ్చినారు. అయిన తర్వాత మళ్ళా అదే సంవత్సరమే 79లోనే 3వ నెల మార్చి 31/3/79 మేము కోర్టుకి అప్లై చేసాం. 3 దాఖలు చేసాం. 17వ నెల 1వ తేదీ 1983 మాకు కోర్టు క్లియర్ ఈ ట్రిబ్యునల్ ల్యాండ్ అందరూ ట్రిబ్యునల్ వారు మాకు క్లియర్గా పట్టాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఇచ్చేసినారు. ఆర్డర్ ఇచ్చేసినారు. అది ఆ ఉత్తర్వు మేరకు కలెక్టర్ గారికి ఆ ఉత్తర్వులు వచ్చినాయి. కానీ ఒక ప్రభుత్వం వచ్చేసి మాకు 1993 వరకు మాకు పట్టాలు ఇవ్వలేదు. అందుమూలన మళ్ళా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి మేము వెళ్ళిండేది వాస్తవం. ఈ హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు 94లో డేట్ కరెక్ట్ 94లో మాకు పట్టాలు ఇచ్చేయమని చెప్పని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు ఇస్తూ 1 మంత్ లోపల, 1 నెల లోపల పట్టాదారులకి సాగు పట్టాలు ఇవ్వమని పట్టాలు ఇచ్చేసేయమని చెప్పని క్లియర్గా ప్రభుత్వం కోర్టు ఆదేశించింది. దాని ప్రకారం మాకు 94లో మొత్తం ఈ భూముల మీద సర్వ హక్కులతో 93 సర్వే నెంబర్ కూడా క్లియర్గా మాకు పట్టాలు ఇచ్చిన దాంట్లో ఉంది. దాని ప్రకారం మేము దాన్ని అనుభవిస్తున్నాం. ఎంఆర్ఓ గారు క్లియర్గా ఎంక్వైరీ చేసి ఇచ్చిన రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ కూడా మీకు సబ్మిట్ చేస్తాం. 93 సర్వే నెంబరు 134 ఎకరాల. ఈ మొత్తం భూమిలో ఈ 134 ఎకరాల 25 సెంట్లకి అడంగల్ రికార్డ్స్ ఉన్నాయి. 1 బిల్ ఇష్యూ చేసినారు. ఇది ఎప్పుడు జరిగింది? 94లో
1994లోనే మాకు పాస్ పుస్తకాలు ఇష్యూ చేసినారు. దాని ప్రకారం మేము అనుభవంలో ఉన్నాం ఈరోజు. అది ప్రైవేట్ ల్యాండ్, పక్కగా ప్రైవేట్ ల్యాండ్. ఆ సెటిల్మెంట్ పట్టాలు అవన్నీ కూడా ఆల్రెడీ ఇచ్చి ఉన్నాయి.